హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బుచ్చి క్రియేషన్స్. బిగ్ బాస్ సీజన్ 9 ఈ వారంలో భరణి గారు రీ ఎంట్రీ అయితే జరిగింది. అది అందరికీ తెలిసిందే. కానీ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. భరణి గారు అండ్ తనూజ రిలేషన్ నిజమని మీరు అనుకుంటున్నారా? ఇది ట్రూ బంధమా, లేకపోతే గేమ్ కోసం వాళ్ళు అలా నటిస్తున్నారా అనేది మీరు కామెంట్ చేయండి. నాకైతే వీళ్ళిద్దరిది చాలా ట్రూ అండ్ జెన్యూన్ బంధం అనిపిస్తుంది. ఎందుకంటే తనూజ కళల్లో తన ఒక నాన్న అనే ఫీలింగ్ కనిపిస్తుంది. అంటే ఎవరినంటే వాళ్ళని నాన్న అనరని ఇదొక పాయింట్ రేస్ చేయొచ్చు. కానీ కొంతమందిని చూస్తే ఒక ఫీలింగ్ అనేది వస్తుంది. బయట మనకు కూడా ఎవరినైనా ఒకరిని చూస్తే ఇతను అంటే ఆ ఫీలింగ్ అనేది వస్తుంది. అలా వీళ్ళిద్దరికి బాండింగ్ ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఇది ఎంతవరకు నిజమో మీరు కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, భరణి గారు రీ ఎంట్రీ ఇచ్చినాక తనూజ చాలా అంటే చాలా బాధపడుతోంది. ఎందుకంటే బన్నీ గారు వెళ్ళిపోవడానికి తనే కారణమని సంజన గారు తన సూటిపోటి మాటలతో బాగా తనని బాధ పెట్టింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఇక తను వచ్చినాక బన్నీ గారు వచ్చినాక బన్నీ గారితో మాట్లాడాలా లేదా అనే సందేహంలో చాలాసేపు ఉండిపోయింది. అదంతా మనం చూసాం వెనకనక ఉండటం. బట్ తర్వాత హక్ చేసుకుంది, అంత చేసింది. కానీ అంత ముందులాగా ఉండకుండా మీ గేమ్ మీరు ఆడుకోండి, ఇలా ఇక్కడ బాండింగ్స్ అనేవి లేవు, ఒకవేళ మన బాండింగ్ ఉన్నా కూడా వేరే వాళ్ళు బాండింగ్ పెట్టుకున్నా మన బాండింగే హైలైట్ అవుతుంది అని ఉంది. సరేనని భరణి గారు అలాగే అని చెప్తారు భరణి గారు. ఇక రెండో రోజు తనుజ ఒకటే కూర్చొని ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు అలా కూర్చొని ఉన్నావు అని భరణి గారు అడుగుతారు. ఏం లేదు నాన్న, భరణి సార్ ఏం లేదు సార్, ఊరికి ఆలోచిస్తున్నా అంటే, నువ్వు ఎందుకు అంత ఫీల్ అవుతున్నావు, ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, కాదు భరణి గారు, నా గురించి మీరేమన్నా బయట బ్యాడ్ అయ్యారా, ఇదే నా ఫీలింగ్ అవుతుంది. నా గురించి మీరు ఎలిమినేట్ అయ్యారంటే, చిచ్చి ఎవరు చెప్పారు, నీ గురించి నేను ఎలిమినేట్ అవ్వలేదు. అందరూ పక్కాగా నన్ను టార్గెట్ చేశారు కాబట్టి ఎలిమినేట్ అయ్యాను. అంతేకాని మన బాండింగ్ని అదొక పెద్ద ఇష్యూ లాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి నేను ఎలిమినేట్ అయ్యాను. కానీ నీ గురించి అసలు కాదమ్మా అంటే, దానికి తనూజ అయితే నాన్న మన బంధం బయటికి చెడ్డగా ఏమీ వెళ్ళలేదు కదా అని ఎంత అమాయకంగా అడుగుతుందంటే, దానికి భరణి గారు నీ బంధం నా బంధం గురించి, మన జెన్యూన్ బంధం గురించి బయట అస్సలు బ్యాడ్గా లేదమ్మా, అలా ఎవరు పోర్ట్రేట్ చేయలేదు. మన 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 బంధం గురించి ఇంకో డాడీ మూవీ అక్కడ బయట తీసేస్తున్నారు. అంత పాజిటివ్గా ఉంది, అంత పాజిటివ్ వైబ్ ఉంది. నీ వల్ల నాకు మంచి పేరే వచ్చింది కానీ చెడ్డ పేరు రాలేదు అని చెప్తాడు భరణి గారు. అవునా నాన్న అంటే, ఇంకో విషయం చెప్తున్నాను విను, ఇక్కడ ఎవ్వరిని నమ్మకు, నాతో పాటు కూడా నన్ను కూడా నమ్మకు. నీ గేమ్ నువ్వు ఆడుకో. నువ్వు చాలా అంటే చాలా స్ట్రాంగ్ గర్ల్వి, బాగా ఆడతావు, నీ పాయింట్ నువ్వు పెడుతున్నావు, నీ ఆట నువ్వు ఆడు, నువ్వు లేడీ. బయట జరిగేదంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు భరణి గారు తనుజాకి. ఇక అప్పటి నుంచి తనుజ ఒక లెవెల్లో ఉందని చెప్పాలి. దానికి అయితే నాన్న నేను బయట పాజిటివ్గానే ఉన్నా అంటే, నువ్వు బయట గురించి అస్సలు ఆలోచించకమ్మా, నువ్వు అసలు చాలా అంటే చాలా పేరు వచ్చింది, మీ నాన్న వచ్చి నిన్ను పొగుడతాడే తప్పించి నిన్నేమి అసలు అంటే బ్యాడ్గా మాత్రం అనుకోడు. మీ డాడీ వచ్చినా కూడా అంటే, ఇక ఆ విషయానికి పొంగిపోయి నాన్న థ్యాంక్ యూ నాన్న, ఇప్పటి నుంచి అయితే మిమ్మల్ని నాన్నగా పిలవలేను కానీ ఆ మనసులో నా బంధం మాత్రం అలానే ఉంటుందంటే, అలాగేనమ్మా నీ ఇష్టం వచ్చినట్టు పిలువు, కానీ నువ్వు ఎప్పటికీ నా కూతురు లెక్కనే అని చెప్తాడు. వాళ్ళిద్దరి బాండింగ్ ఆ మాటలు ఆ మీటింగ్ విన్నాక నాకు ఎందుకు వీళ్ళని ఇంత చెడ్డగా పోర్ట్రేట్ చేసి బంధాలు అంటున్నారు, అదే ఇమ్ముది సంజనాది ఎందుకు అంత వరస్ట్గా బయటికి రాలేదు అంటే, అంత ఎక్కువగా బయటికి రాలేదు. వాళ్ళది కూడా అమ్మ కొడుకు బంధంలాగే అమ్మ 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 అంటారు కదా, వీళ్ళదే ఎందుకు వచ్చింది అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మీకు ఈ విషయంలో భరణి గారి బంధం అండ్ తనుజాది ట్రూ అనుకుంటున్నారా, లేకపోతే ఫేక్ అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి ప్లీజ్ అండి. లైక్ చేయండి.